హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చీజ్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో ఖర్చు పెట్టి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చీజ్తో చేస్తున్నాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, ఇంకెప్పుడు బయట కొనే పని ఉండదు. ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసి పెట్టచ్చు. లాస్ట్ వీడియోస్లో 2 మినిట్స్లో బ్రెడ్ పిజ్జా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. వీడియో చూడాలి అంటే కమెంట్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ చీజ్ కార్న్ రెసిపీ ఫుల్ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యాక 1 కప్ వరకు స్వీట్ కార్న్ వేసి బాయిల్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకుంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అదే ఫ్రోజన్వి తీసుకుంటే ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో బాగా చిన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ చీజ్ కార్న్లో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ బటర్లో 1 నిమిషం ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మైదా వేయడం వల్ల చీజ్ కార్న్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తుంది. ఇప్పుడు 3/4 కప్ వరకు పాలను వేసి లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి. పాలు ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోండి. పాలు బాయిల్ అయిన తర్వాత 1 కప్ వరకు ముందుగా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేసుకోండి. 1 కప్ స్వీట్ కార్న్కి 3/4 కప్ వరకు పాలు వేసుకుంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కవర్ చేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్కి ఈ పాలు బాగా పడతాయి, కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు 2 చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ చీజ్ అయినా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. చీజ్ స్లైసెస్ వేసిన తర్వాత వెంటనే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సేమ్ బయట కొన్న టేస్టే ఉంటుంది. 1 నిమిషం కుక్ చేశాక ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో ఒక 1/2 కప్ వరకు మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. ఈ మోజరెల్లా చీజ్ వేస్తే మనకి ఈ చీజ్ కార్న్ బాగా స్ట్రెచీగా అంటే సాగినట్టుగా వస్తుంది. మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. చీజ్ వేయగానే ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, బయట కొనే చీజ్ కార్న్ రెసిపీ ఇంట్లోనే చాలా హెల్తీ వేలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు చీజ్ కార్న్ అడిగినప్పుడు ఈసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చీజ్ వేసాం కాబట్టి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. చల్లగా అయితే చీజ్ కొంచెం గట్టిగా అయిపోతుంది. ఈ రెసిపీ అయితే జ్యూసీగా చీజీగా చాలా టేస్టీగా వచ్చింది. అస్తమాను కాకుండా ఇలా అప్పుడప్పుడు, అది కూడా ఇంట్లోనే చీజ్తో మంచి మంచి రెసిపీస్ ట్రై చేయొచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో ఈ మోజరెల్లా చీజ్ కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. సో ఆ వీడియో ఎవరైనా చూడాలి అంటే వీడియో మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఈ రెసిపీ అయితే నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.